ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the precious name of our Lord Jesus Christ, on behalf of Hosanna Ministries, I offer my heartfelt greetings to you all. ఈ క్లుప్త సందేశాల ద్వారా మీరు దేవుని దీవెనలు పొందుకుంటున్నారని, I hope that you are receiving God's blessings through these brief messages. ఆధ్యాత్మికమైన మేలులు అనుభవిస్తూ క్రీస్తు కొరకు వేచి చూస్తున్నారని విశ్వసిస్తున్నాను. While receiving spiritual blessings, I believe you are waiting Christ. ఈ క్లుప్త సందేశాల ద్వారా మేము మీకు చేరువ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తున్నాను. It's a great joy for us to reach you through these brief messages, and I consider it a great privilege granted by God to ఈ పూట us. పరిశుద్ధ గ్రంథంలో చాలా మార్లు మనం చదువుకుంటున్న ఒక చక్కటి చరిత్రలోని కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. Today, I'll explain the events of a beautiful history from the Bible that we read many times. అది బెత్లెహేము అనే ఒక దేశము. ఆ దేశంలో ఒకనాడు భయంకరమైన కరువు అలముకుంది. That was the country called Bethlehem, and one day a terrible famine swept over the land. ఈ కరువులో ఏమీ చేయలేని పరిస్థితుల మధ్య In the midst of this helpless situations during the famine, ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఒక కుటుంబం ఆశించి ఆ రీతిగానే ఆ దేశాన్ని విడిచి వారికి సమీపముగా ఉన్న మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. wishing to leave this country, a family left their country for the nearby land of Moab. వెళ్ళారే కానీ వాళ్ళు ఆశించింది అక్కడ పొందుకోలేకపోయారండి. They went there, but they couldn't find what they were hoping for. ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చింది. They had to face many hardships. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వాళ్ళకి అక్కడ ఎదురయ్యాయి. They faced many trials and tribulations there. తుదకు వాళ్ళ పరిస్థితి, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు కాలం చేశారు. Eventually, the men of the family passed away. ఇక చివరికి 3 ఆడవాళ్ళు మిగిలారు. ఇక ఆ 3 ఆడవాళ్ళు ఒక ఇంట ఉంటే సమాజం ఎలా విషపు చూపులు చూస్తుంది అనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. Finally, only 3 women remained, and I do not have to tell you how society views a household of 3 lone women. అలాగున బ్రతుకు భారమైన ఆ వేళ ఒక చక్కటి వార్త వాళ్ళ చెవి చేరింది. As their lives became heavy with grief, a hopeful word reached their ears. వాళ్ళు విడిచి వచ్చినటువంటి బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, That God remembered the Bethlehem that they left behind. దేవుడు సమృద్ధిగా వారికి ఆహారాన్ని అనుగ్రహించాడని, And that God provided them with food in abundance. ఆ వార్త వాళ్ళ చెవిని పడగానే As soon as they heard this news, వాళ్ళకి ఆనందం కలిగి they were filled with joy. వెంటనే నయోమి అనే తల్లి ఆమె 2 కోడళ్లతో ఇలా చెప్తుందండి. Immediately, the mother Naomi said this to her daughters-in-law. నేను మరలా నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను. I am going back to my country. మీరు నాతో కూడా వచ్చి నాతో కూడా శ్రమ పడడం అనేది సబబుగా ఉండదు. It won't be right for you to come and suffer along with me. మీరు మరలా మీ ప్రాంతాలకి మీరు వెళ్ళిపోయి మీ బ్రతుకు మీరు బ్రతకండి. నేను వచ్చిన నా దేశానికి నేను తిరిగి వెళతాను అని చెప్పి, Go back to your own regions and live your lives. I will return to my own country, she said. ఆమె పలికిన ఆ మాట ఈ కోడళ్లలో ఒక ఆమెకి బాగా నచ్చిందండి. One of the daughters-in-law was very pleased with those words. వెంటనే అత్తగారికి ఒక ముద్దు పెట్టి హద్దు దాటి వెళ్ళిపోయింది. She kissed her mother-in-law and left immediately. కానీ రూతు అనే ఆవిడ మాత్రం అత్తతో ఇలా చెప్తుంది. But the lady named Ruth says this to her mother-in-law. నేను ఆ మాటలు చదివి వినిపిస్తాను. I'll read those words for you. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం అండి. Ruth chapter 1 verse 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను.
నీవు నివసించు చోటునే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. But Ruth replied, "Don't urge me to leave you or turn back from you. Where you go, I will go. Where you stay, I will stay. Your people will be my people, your God, my God." ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసింది, Beloved, see what we must learn from this passage is, ఆమె నిర్ణయం చూడండి. look at her decision. జరిగింది ఏదో జరిగిపోయింది. What is done is done. అనుభవించాల్సినటువంటి క్షోభను అనుభవిస్తుంది. She experienced the suffering she had to endure. ఆమె అనుభవిస్తున్న కన్నీటి వ్యవస్థ అంతా ఇంత కాదు. The tears and suffering she endured were beyond measure. ఇప్పటికే ఆశలన్నీ అడియాసలైపోయాయి. All hopes have been shattered. దీపం ఆరిపోయినట్లుగా మారిపోయింది. It was as if the lamp had been extinguished. ఈ కన్నీటి కడలిని ఎప్పుడు దాటుదామా అని ఎదురుచూపులు చూస్తున్నటువంటి వేళ, While she was waiting for the moment she would finally cross the sea of tears, ఆమె కంటే ఒక అవకాశం దొరికిందండి. she found an opportunity. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఉందే ఎంతో శ్రేష్టమైనది. But the decision she made was very noble. ఆమె తీసుకుని ఆ ఒక్క నిర్ణయం ఆమె యావత్ జీవితం మీద ప్రభావితమైంది. ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. That single decision she made had such a profound impact on her entire life that it is truly astonishing. చూడండి, ఆమె నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. See, she said, "I'll go where you go." అక్కడ ఏం జరుగుతుంది కాదు, It's not about what's happening there. అక్కడ ఏం జరగబోతుంది కాదు, It's not about what's going to happen there. మేలే జరిగినా కీడే జరిగినా, Whether good happens or bad happens. ఒకవేళ కన్నీళ్లే కలిగినా ఆనందమే కలిగినా, Whether it brings tears or joy. అక్కడ ఏదో జరుగుతుందని కాదు, కానీ ఏమి జరిగినప్పటికీ కూడా It's not about what happens there, but rather no matter what happens. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. Where you go, I will go. ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆ ఒక్క నిర్ణయం వలన ఆమె ఏ చోటుకు వచ్చింది? because of that one decision, where did she end up? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాము. Look, we see that in the Bible. ఋతు గ్రంథంలో 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, When we look at Ruth chapter 1 verse 22, నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. so Naomi returned from Moab accompanied by Ruth the Moabite, her daughter-in-law, arriving in Bethlehem as the barley harvest was beginning. ప్రియులారా, ఈ వాక్య భాగంలో వారిద్దరు బెత్లెహేముకు చేరిరి. In this verse, they reached Bethlehem. ఎక్కడికి ఆమె వచ్చింది? బెత్లెహేమునకు. Where did she come to Bethlehem? బెత్లెహేము సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు. Bethlehem, the house of bread with abundance. దేవుడు జ్ఞాపకం చేసుకుని బెత్లెహేము. The Bethlehem that God remembered. దీవెనను కలిగించిన బెత్లెహేము. The Bethlehem that God blessed. యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి ఆయన కోరుకొనిన ఎంపిక చేసుకొనిన బెత్లెహేము. The place which the Lord Jesus chose and desired for his coming. రొట్టెల ఇల్లు. House of bread. ఒక మోయాబీయురాలైన మోయాబు దేశస్థురాలైన ఆవిడ A Moabite woman ఇప్పుడు బెత్లెహేములో నివసిస్తుందండి. is now living in Bethlehem. దేవుడు జ్ఞాపకం చేసుకుని దేశమంతా నివసిస్తుందండి. Is living in the country that God remembered. దేవుడు కోరుకుని బెత్లెహేమునందు నివసిస్తుందండి. Is living in the Bethlehem that God desired. ఆమె స్థానం మారింది. Her position has changed. ఆమె సహవాసం మారింది. Her company has changed. ఆమె సాంగత్యం మారింది. Her fellowship has changed. ఈ రోజున దేవుని దృష్టి ఉన్న దేవుడు కోరుకొనిన దేశమందు ఆమె నివసించడానికి గల కారణం ఆమె చేసుకున్న నిర్ణయం. Today, the reason for her to live in the country which God remembered and desired is the decision she made. ప్రియమైన సహోదరులారా, My dear ones, మనం అనేక నిర్ణయాలు తీసుకుంటుంటాం కదా. we make many decisions, don't we? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము? What kind of decisions are we making? ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము? What kind of thoughts are we having? శ్రమ, శోధన, కన్నీళ్లు, నష్టం అనేవి సర్వసాధారణంగా వాటిల్లుతుంటాయి.
troubles, trials, tears, and losses are very common occurrences. అలాంటి సందర్భాలలోనే మనం సరి అయిన నిర్ణయం తీసుకోగలగాలి. That's when we must be able to take the right decision. అలాంటి పరిస్థితుల్లోనే మనం దేవుని మీద ఆనుకోగలగాలి. In such situations, we must be able to lean on God. అలాంటి పరిస్థితుల్లోనే ఏది క్షేమము, ఏది క్షేమము, ఏది రమ్యము, ఏది అల్పము మనం వివేచించి ఆలోచించగలగాలి. In such situations, we must be able to discern and consider what is safe, what is appropriate, what is pleasant, and what is చూడండి, trivial. ఆ రూతు తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను ఎక్కడికి నడిపించింది అని అంటే దేవుని పట్టణం లేక దేవుడు కోరుకొనిన, దేవుడు జ్ఞాపకం చేసుకునిన బెత్లెహేముకు ఆమె నడిపించబడింది. Look, one decision Ruth took led her to the city of God, to the Bethlehem that God remembered and desired. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? Where are our decisions leading us today? అఘాయిత్యాలకు నడిపిస్తున్నాయా? Are they leading us towards atrocities? అవమానకరమైన అనుభవాల్లోకి నడిపిస్తున్నాయా? Are they leading us into embarrassments? కొంతమంది అల్పంగా ఆలోచిస్తుంటారండి. Some people think very narrowly. తట్టుకోలేకపోతున్నామండి, We cannot bear it, sir. భరించలేకపోతున్నామండి, We cannot endure it, sir. జీవించలేకపోతున్నామండి. We are unable to live, sir. మరి ఏం చేయాలనుకుంటున్నారండి? So what do you want to do? ఆ బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనుకుంటున్నామండి. We feel it's better to die than to live, sir. ప్రియులారా, సమస్యలకు చావు పరిష్కారం కాదు కదా. Beloved, death is not the answer to troubles, is it? మరణాపేక్ష కలిగి బ్రతకడం మంచిది కాదు కదా. It's not good to live with a longing for death, is it? ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన, శ్రమలైన ఎదుట నిలిచినప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం నేర్చుకుంటూ మనం తీసుకునవలసిన చక్కటి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే ఎలాంటి సముద్రాన్నైనా మనం దాటగలుగుతాము. When faced with hardships, troubles, trials, or temptations, if we can learn the lesson we need to learn and make the firm decisions we need to make, we'll be able to cross any kind of ocean. ఎలాంటి పర్వతాన్నైనా మనం ఎక్కగలుగుతాము. We'll be able to climb any మరి mountain. మన పితరుల జీవిత చరిత్రలో కూడా చూడండి, Look at the lives of our ancestors as well. వాళ్ళ ఎదుట నిలిచిన శోధనలో వాళ్ళు అలసిపోలేదు, కానీ చక్కటి నిర్ణయం తీసుకున్నారు, దేవుని మీద ఆనుకున్నారు, విజయవంతమైన బ్రతుకును బ్రతికి చూయించారు. They never grew weary in the troubles they faced. Instead, they made the right decisions. They leaned on God and lived successful lives. అపజయాలలో, అఘాయిత్యాలకు పాల్పడడం కాదండి, It's not about resorting to atrocities and failures. కన్నీళ్లలో కృంగిపోవడం కాదండి, It's not about sinking in despair amidst tears. శోధనలలో సతికిలబడడం కాదండి. It's not about falling apart in the times of temptation. ఆనాడే మనం పటిష్టం కావాలి, That's when we must become strong. ఆనాడే ధైర్యం పొందుకోవాలి, That is when we must have courage. ఆనాడే పూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. That is when we must totally lean on God. ఆయన నడిపించే పవిత్రమైన మార్గంలో దీవెనలు అందుకోగలగాలి. And we must be able to receive blessings in the holy path He leads. చూడండి, ఆమె తీసుకునే ఒక్క నిర్ణయం ఆమెను బెత్లెహేముకు నడిపించిందనే సత్యం ఇక్కడ మనం గ్రహిస్తాం. Look, we realize the truth here that one decision she made led her here to Bethlehem. మరొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you one more thing. ఈ రూతు గ్రంథంలోని 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నానండి. I'm reading from the same book of Ruth, chapter 2, verse 12. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. May the Lord repay you for what you have done. May you be richly rewarded by the Lord, the God of Israel, under whose wings you have come to take refuge. బోయాస్ చెప్తున్నాడండి, Boaz is saying, నీవు వచ్చింది ఇప్పుడు సురక్షితమైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చావమ్మా. you've come under his safe wings, the God of Israel. దేనిని బట్టి ఆమె యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది? ఆమె తీసుకుని నిర్ణయాన్ని బట్టి కదా. What made her come under the wings of the Lord? Was it not because of the decision she made? ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనిషికి ఎక్కడ సురక్షితం ఉంది? Dear ones, where is a person safe today? లోకంలో ఉందా? Is it in the world? ధనములో ఉందా? Is it in the wealth? లేక కలిగిన బలములో ఉందా? Or is it in the strength you have? ధనికుల చేత, బలవంతుల దగ్గర ఏమైనా మనకు సురక్షితమైన అనుభవాలు కలుగుతున్నాయా? Do we have any sense of security because of the wealthy or the powerful? ఎక్కడ కూడా మనిషికి ఈ రోజున సురక్షితం లేదండి. Man has no safety anywhere today. పిల్లల దగ్గర తల్లిదండ్రులకు లేదు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి లేదు. Children don't have it with parents, and parents don't have it with children. నిలువ నీడలేని పరిస్థితులలో
in situations without a place to stay, అలసిన అనుభవాలే మనిషికి సొంతమైపోతున్నాయి. weary experiences are becoming a part of life. మరి ఇశ్రాయేలు దేవుని సురక్షితమైన రెక్కల నీడకి ఆమె ఎలా చేరుకోగలిగింది అంటే ఆమె తీసుకున్న మంచి నిర్ణయం అండి. So how was she able to reach the safety under the wings of the God of Israel? It was a good decision she made. ఇక ఆమెకు భయం లేదు, Now she had no fear, కలవరం లేదు, no distress, ఏం జరుగుతుందో అనే ఆందోళన అసలే లేదు. and absolutely no anxiety of what might happen. ఎందుకంటే చాచిన రెక్కల నీడకి, సురక్షితమైన రెక్కల నీడకి వచ్చింది. ఆమెకి ఎంత భద్రతనో. Because she came under safety of his wings, she found such great security and protection. Such great security. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం అంత భద్రత కలిగి ఉండగలుగుతున్నామా? So are we able to have the same level of security today? అలా సురక్షితమైన రెక్కల నీడలో బ్రతకగలుగుతున్నామా? Are we able to live under his secure wings like that? అపాయము రాదు అని ఒక నిమ్మలమైనటువంటి అనుభవాల్లో మనం నిలవగలుగుతున్నామా అని అంటే లేదు. Can we say that we are able to stand with a sense of peace, believing that no danger will come? No. ఏదో ఆపద వస్తున్నంత కలవరం, There's a sense of unrest as if some danger is coming. ఏదో జరిగిపోతున్నది అన్నంత కలవరం, A sense of distress as if some terrible thing is going to happen. భయభ్రాంతితో విభ్రాంతితో ఈ రోజున గుండె గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకొనవలసిన సరి అయిన నిర్ణయం తీసుకోకనే. The reason we live today with our hearts in our hands, gripped by fear and confusion, is that we have failed to make the right decision. ఈ మాటలు వింటున్నప్పుడే నువ్వు నిలిచిన స్థితి ఏంటి, నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి వివేచించిన వాళ్ళు అయితే నీవు తీసుకుని నిర్ణయం ద్వారా ఒక సురక్షితమైన రెక్కల నీడకి చేరుకోగలుగుతావు. అక్కడ బ్రతుకు భద్రపరచబడుతుంది అనే సత్యాన్ని Through the గ్రహించాలి. decision you make, you'll be able to reach the safety under his wings, and you must realize the truth that your life will be preserved there. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind you one more thing. 4వ అధ్యాయం 13వ వాక్యం చదువుదామండి. Let's read chapter 4 verse 13. బోయాజు రూతును పెండ్లి చేసుకొని. So Boaz took Ruth, she ఎంత became ఆశ్చర్యకరమైన his అనుభవం wife. చూడండి. Look how wonderful this is. ఒకనాడు విడవబడిన వ్యక్తిగాను, Once as a person who was forsaken, తృణీకరింపబడిన వ్యక్తిగాను, who was rejected, ప్రియులరా, సమాజంలో నిలవడానికి యోగ్యత లేని వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి ఈ రోజున ఒక ఐశ్వర్యవంతునికి the భార్యగా person who మార్చబడింది. once lacked the worthiness to even stand in society has today been transformed into the wife of a wealthy man. ఆమె కన్నీళ్లు Her శాశ్వతంగా tears were wiped తుడవబడ్డాయి. away forever. ఆమె బ్రతుకులో సూర్యోదయం కలిగింది. The sun has finally risen upon her life of darkness. మోడుబారిన జీవితం చిగురింప చేయడానికి పునాది వేయబడింది. A foundation was laid to make a withered life to flourish. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైన బోయాజు ఆమెను పెళ్లాడాడు. ఆమెను పెళ్లి కుమార్తెగా అంగీకరించి ఆమెను వధువుగా స్వీకరించాడు. Boaz, who was so wealthy, married her, accepted her as his bride, and took her as his wife. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఈ రోజున ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిపోయింది. today she's been included in the ancestry of Jesus Christ. అంత ఘనతకి కారణం ఏంటి? What is the reason for such honor? అంత ఉన్నత స్థితికి కారణం ఏంటి? What is the reason for such great status? ఆమె చదువు కాదు, Not her education, ఆమె కులము కాదు, not her caste, ఆమె గోత్రము కాదు. not her tribe either. ఆమె తీసుకున్న మంచి నిర్ణయం, It was because of her good decision. ఆ ఒక్క నిర్ణయం ఆమెను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళిన ఘన చరిత్ర మన కన్నుల ఎదుట కనబడుతుంది. We see a great history before us where one decision led her to such an exalted position. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? How are your decisions today? మీరు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయి? How are your thoughts today? మిమ్మల్ని ఘనతకు తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నాయా? Are they leading you towards honor? ఆశీర్వాదకరమైన అనుభూతులోనికి తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నాయా? Are they leading you to a blessed experience? లేక నానాటికి క్షీణించిపోయే పరిస్థితికి వెళ్ళేటట్లుగా ఉన్నాయా? Or are they leading you towards a state of gradual decay day by కొంతమంది day? కన్నీళ్లు పెట్టి ప్రలాపిస్తుంటారు. Some people weep a bitter grief.
మేము కలలో కూడా అనుకోలేదండి. We've never even dreamt of it, sir. మేము ఏనాడు కలలో కూడా ఊహించలేదండి. We've never even imagined it in our dreams, ఈ sir. పరిస్థితుల్లో ఈ స్థితిగతుల మధ్య నిలుస్తామని మేము ఏనాడు కూడా మేము భావించిన వాళ్ళం కాదండి అంటుంటారు. We never thought we would stand in such a state of situation, they say. ఎందుకు ఆ హీన స్థితికి దిగజారిపోవాల్సి వచ్చిందంటే తీసుకున్న నిర్ణయాలు ఆలోచనలు సరికాక కదా. Have we fallen into such state of misery? Is it not because of our decisions and thoughts are flawed? నా ప్రేమని సహోదరులారా, My dear ones, తన ఎదుట ఉన్న ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. a person right in front of her took a decision and left. తన ఎదుట ఉన్న ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళింది కదా, అలాంటి నిర్ణయం నేను తీసుకోవాలి అని ఆలోచించలేదండి. A person before her took a decision and left, but she did not choose such a decision for herself. ఎవరో ఎలాగో చేస్తున్నారు, ఎవరో ఏదో ఒక విధంగా వాళ్ళు నడిపించబడుతున్నారు, అలాగున నేను కూడా ముందుకు వెళ్ళాలని కోరుకోలేదండి. Someone somewhere is being led in some way, yet she did not desire to simply move forward like that. ఆమెకంటూ ఆమె ఆలోచించింది, She thought for herself. ఆమెకంటూ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. She took a decision for herself. ఆ రీతిగా వెళ్ళడానికి ముందుకి కాలు కదిపింది. And she stepped forward in that manner. అందుకే ఆ నిర్ణయం శ్రేష్టమైన మార్గానికి తీసుకుని వెళ్ళి శ్రేష్టమైన ఈవులను అప్పగించి ఉన్నత స్థానానికి ఆమెను చేర్చింది. That is why that decision led her towards a superior path, granted her excellent gifts, and brought her to a high మరి ఈరోజు మీరు position. ఆలోచించండి, So today you think about it. మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనేది మీరు తలంచండి. Reflect upon how your decisions are. ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించండి. At least now hold on to Lord's feet and let's pray. తలలు వంచండి, ప్రార్థన చేసు. Bow down and let's pray. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. Lord of life, we thank you. నాయనా, మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎలాగుండాలనో నీ లేఖన సత్యాన్ని మేము గ్రహించాం స్వామి. Father, we've understood the truth of your word of how our decisions should be, Master. ఒక ఇరుకైన మార్గంలోనికి మేము రావాల్సి వచ్చినప్పుడు, When the times come for us to walk the narrow path, శోధనలైన శ్రమలైన కన్నీళ్ళైన కష్టాలైన నష్టాలైన మా ఎదుట నిలిచినప్పుడు, when trials, tribulations, tears, hardships, and losses stand before us, మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎలా ఉండాలి అనేది నైనా మేము గ్రహించేటట్లు చూపించారు. కృప చూపించినందుకు నీకు స్తోత్రం నాయనా. we've understood how our decisions should be, and we thank you for showing us your grace, Master. ఆనాడు రూతు తీసుకుని ఆ మంచి నిర్ణయం The good decision that Ruth made that day ఆమెను బెత్లెహేముకు నడిపించింది. led her to Bethlehem, సురక్షితమైన మీ రెక్కల నీడకి జరిపించింది. led her into the safety of your wings. ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడైన బోయాజునకు భార్యగా ఉండడానికి దోహదపడి It helped her to become the wife of Boaz, who was a wealthy and honorable man. మరి ఈ రోజున మేము తీసుకునే మంచి నిర్ణయాల వలన So today, through our good decisions, దివ్యమైన దీవెనలకు పాత్రులమవుటకు సహాయం చేయండి. help us to become worthy of your divine blessings. మా అవివేకాన్ని తొలగించండి నాయన. Remove our foolishness, Father. మా అజ్ఞానాన్ని తొలగించండి నాయన. Remove our ignorance, Father. మా బుద్ధిహీనతను తీసివేయండి స్వామి. Lord, remove our lack of understanding. దూరదృష్టి కలిగిన వారమై వివేకముతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయమని, Help us to look beyond the present, thinking with wisdom as we make our decisions. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటాం. Submitting each one of us to your hands. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name we pray, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచు. I once again offer my heartfelt greetings to you all on behalf of Hosanna Ministries. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.